హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఓలిగలు ప్లస్ భక్షాలని కూడా పిలుస్తారనమాట. ఒక సైడ్ ఓలిగలు అంటారు, ఒక సైడ్ భక్షాలు అంటారు. అవి తయారు చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలా అని రెసిపీ చూడండి. ఫస్ట్ ఇలా శనగబేడలు తీసుకోవాలన్నమాట. చూడండి, నేను శనగబేడలు ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. శనగబేడలు అన్నీ శుభ్రంగా ఏమేమి ఉన్నాయో అని చెక్ చేసుకోవాలన్నమాట. పుల్లలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగబేడలన్నీ పూర్తిగా మనము ఒక 2 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలా. శుభ్రంగా వాటర్ పోసి 2 గంటలు నానబెడితే ఇలా ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. 3 విజిల్స్కే నానబెట్టిన శనగపప్పు అంతా మనం ఈ కుక్కర్లో వేసేసుకుందాము. 3 విజిల్స్ రానిద్దాము. చూడండి, 2 గంటలు నానబెట్టిన శనగపప్పు అనమాట. పూర్తిగా నానిపోయింది. ఇలా కుక్కర్లో వేసేసుకొని విజిల్ పెట్టుకోవడమే. చాలా సింపుల్ అనమాట. మనం ఎప్పుడన్నా ఫెస్టివల్కే కాదు, ఎప్పుడన్నా మనం తినాలనిపించినా దేవుడికి ప్రసాదం చేయాలన్నా చేయొచ్చు అనమాట. ఇలా వాటర్ వేసుకోవాలి. శనగపప్పు మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మునిగేంత వరకు వేసుకొని మనము మూత పెట్టేసి 3 విజిల్స్ రానియాల. చూడండి, నేను పెట్టేసాను అనమాట కుక్కర్లో. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. బెల్లం తీసుకున్నాను అనమాట. ఇక్కడ అది ఎంతైతే ఈక్వల్గా తీసుకోవాలి. 1/2 kg శనగబేడలు అయితే 1/2 kg బెల్లం తీసుకోవాలి. ఇంకో 1/2 kgకి ఒక రవ్వ చిన్న లెమన్ సైజులో 2 తీసుకున్న గడ్డలు మేలు. ఎందుకంటే తీపి ఎంత తినాలనుకుంటే మీరు అంత మీ ఇష్టం అనమాట. 1/2 kg అయితే కరెక్ట్ సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకొక చిన్నది ఒక రవ్వ ఒక గడ్డ అనమాట వేసుకోవచ్చు అనమాట. అంత మొత్తం ఇలా దంచుకుని బెల్లం మొత్తము మనం పక్కన పెట్టేసుకున్నాం. మొత్తం కొట్టేసుకొని చూడండి, అంత చిన్న ముక్కలుగా. ఇది చక్కెర బెల్లం అనమాట. చూస్తారు కదా ఎంత బాగా కరెక్ట్ చక్కెర కనిపిస్తుంది. అది మొత్తం ఇలా కొట్టేసుకోవాలన్నమాట. చక్కగా సూపర్. నేను చెప్పిన విధంగా కవర్ పెట్టేసి దాని మీద ఇలా దంచి పొడి వేసుకోవాలన్నమాట. కొంచెం ఎంత పొడిగా చేసుకుంటే మనకి అక్కడ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, నేను ఇలా కొట్టేసుకున్నాను అనమాట. ఇలా కొట్టుకోండి మొత్తం. ఇంత ఇలా దంచి పెట్టేసుకోండి. మీలో ఎంతమందికి భక్షాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఒక సైడ్ భక్షాలు అంటారు, ఒక సైడ్ ఓలిగలు అంటారు. అవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ రెసిపీ 10 మందికి చేరవుతుంది అనమాట. చూడండి, ఇలా అంత చక్కగా కొట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికినాయి కదా, మనం శనగపప్పు 3 విజిల్స్ రానిచ్చుకున్నాం కదా, అవి ఇలా ఒక బొక్కలు గిన్నె తీసుకొని అందులోకి మొత్తం వేసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. మనకి నీళ్ళన్నీ వరసాలన్నమాట, ఏం ఉండకుండా. చూసారు కదా, 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 గంటలు నానబెట్టినాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికినాయి అన్నమాట శనగపప్పు. అందుకని 2 గంటలు పూర్తిగా నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. అన్నీ ఇలా మొత్తం బొక్కల గిన్నెలకి మొత్తం తీసేసుకుందాము. చూడండి, నేను చూపించే విధంగానే చేయండి. చూడండి, అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్లోకి ఎలా చూపిస్తా ఏం చేయాలా అనేది. ఇప్పుడు దీనికి కావాల్సిన 2 చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి కావాలన్నమాట. గోధుమ పిండి ఇలా నేను గోధుమ పిండి జొల్లు వేసేసుకొని నేను గోధుమ పిండితో వేస్తున్నా. కొంతమంది పేనా రవ్వతో వేస్తారనమాట. భక్ష్యాలు చేసే పిండి ఉంటుంది, అది వేస్తారు. కానీ నేను గోధుమ పిండితోనే వేస్తున్నా. గోధుమ పిండితో కూడా సూపర్గా వస్తాయి అన్నమాట. ఫాస్ట్గా తునుగుతాయి, మెత్తగా కూడా ఉంటాయి. గోధుమ పిండిని అంతా ఇలా జొల్లు పోసుకోవాలి. కొంతమంది పసుపు యాడ్ చేసుకుంటారు పచ్చగా ఉండాలని బచ్చాలు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. నాకు అలా ఎల్లో కలర్ ఉండటం మాకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కు, దండిగా కాదు కొంచెము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఓలిగలు బాగా తునగాలి కాబట్టి ఈజీగా కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని
వాటర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. గోధుమ పిండి పక్కన ఒక 10 మినిట్స్ మనం నానబెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓ 10 మినిట్స్ పక్కన ఉంటే సరిపోతుంది. 10 మినిట్స్ పక్కన ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకు పిండి బాగా నానుతుందన్నమాట. చూసారు కదా, నేను అంత ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి టేస్ట్కు అంతా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకోవటమే. చూడండి, ఈ భక్షాలలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందన్నమాట. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా. లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబర్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. మీరు లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ వీడియో రెసిపీ చూడడానికి ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మొత్తం చూడండి, ఇలా కలిపేసుకున్నాను కదా, మొత్తం ఇలా కలిపేసుకోవాలి. గోధుమ పిండి అంతా శుభ్రంగా నేను చూపించే విధంగా అంతా ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. అంతా ఇలా నీట్గా కలుపుకోవటం వల్ల మనకి పిండి అనేది ఎక్కడే కానీ అంత స్పాంజ్ లాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి భక్ష్యాలు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా చూడండి. అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇవి వచ్చేసి మనం వడపోసుకున్నాం కదా శనగబేడలు, వాటర్ లేకోకుండా అవి ఇలా ఒక చెరువులో వేసుకొని మొత్తం పప్పు అంతా గుత్తితో నలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా నలిపేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి ఇక్కడ గోళం పెట్టేసుకోవాలి. అందులో మనం ఇందాక బెల్లము కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం గుత్తితో యాడ్ చేసాం, మొత్తం మెదిపినాం కదా పూర్ణము, అవే శనగబేడలు ఉడకబెట్టినట్టు అదంతా మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి మొత్తం గెరిట తీసుకొని మళ్ళీ కలబెడుతూనే ఉండాలన్నమాట. ఇలా చూడండి, అంతా వేయాలా మొత్తము. మనం ఎంత తీసుకున్నా అంత తీసుకొని మంట హైలోనే ఉండాలి. కొంచెం మంట అంత హై కాదు, అంత లో కాదు, కొంచెం మీడియం సైజులో పెట్టుకొని చూడండి మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ పోతుండాలా. మనకి మళ్ళీ ఉంటలు కట్టేదానికి వచ్చేటట్టు చేయాలన్నమాట. ఈ బెల్లం అంతా కరిగిపోయి మళ్ళీ మనము చూడారు కదా పర్ఫెక్ట్ కరిగిపోతుంది అన్నమాట. మనం భక్షాలు చేసుకోవడానికి సరిపడా వచ్చేటట్టు కలబెడుతూనే ఉండాలి. పక్కకి వెళ్తే ఇది మాడిపోతుంది అన్నమాట. అందుకని ఎక్కడికి వెళ్ళొద్దు, ఇలానే కలబెడుతూనే ఉండాలి. చూడండి మొత్తం కరిగిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇంకా మనము బాగా కలబెడుతుండాలి. బాగా బెల్లం అంతా బాగా పాకం పట్టినట్టు రావాలన్నమాట. మనకి ఉంటకు రావాలి ఇది. అంతా సరిపోయింది కదా, బాగా పర్ఫెక్ట్గా కలబెట్టుకుంటూ ఉండాలి. కొంచెం మీడియంలోనే పెట్టాలి అన్నమాట. మంట హైలో పెడితే మాడిపోతుంది, మరీ స్లోలో పెడితే అది టైం తీసుకుంటుంది. అందుకని మీడియంలో అయితే కనుక మనకు చకచక పని జరుగుతుంది అన్నమాట. మనం భక్షాలు చేసుకోవడానికి చూడండి సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. భక్షాలకి చల్లారి పెట్టేసుకోవాలన్నమాట మనము. సరిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసి మనము ఇంకా చల్లారి పెట్టేసుకుందాము. చూడండి, జ్యోతిరెడ్డి 7 ఛానల్ని బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టుకోండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియో చూడండి, అన్ని రెసిపీలు ఉన్నాయి. మీకు అన్నీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళకైతే మనకు తెలుసు ఛానల్. చూడండి పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ గోధుమ పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇలా పూరీలాగా రుద్దుకోవాలి ఒకే లెవెల్గా. అంటే ఒక సైడ్ మందము ఒక సైడ్ పతలా లేకుండా ఒకే లెవెల్గా రుద్దేసి అంతా పూర్ణం ఇక్కడ పెట్టేసి అలా అంతా మొత్తం కప్పేసి అలా పెట్టుకోవాలన్నమాట. అన్నీ అదే విధంగా చేసుకుందాం మొత్తం మనము. ఇప్పుడు ఇక్కడ ఒక పెనం పెట్టుకున్నాం అనమాట. అందులో నెయ్యి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం చేసిన బోల్గా ఉంటుంది కదా, అది మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలంటే అంత మందం ఉండద్దు, అంత తక్కువ ఉండద్దు. ఒక రకంగా స్ప్రెడ్ చేసి గసగసాలు వేసుకోవాలన్నమాట. గసగసాలు వేయటం వల్ల ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది ఓలిగలు తినేటప్పుడు. అందుకని గసగసాలు వేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. దానిపైన నెయ్యి వేసేసి అలా స్ప్రెడ్ చేయటం వల్ల బాగా ఈక్వల్గా లెవెల్గా ఉంటుందన్నమాట.
నెయ్యి మళ్ళీ పోసేసుకుందాము. ఎంత నెయ్యి వేసి కాల్చుకుంటే అంత బాగుంటుంది. 2 డేస్ 3 డేస్ నిల్వ కూడా ఉంటాయి అన్నమాట ఇవి ఓలిగలు. మనం ఈరోజు కాల్చి పెట్టుకుంటే 3 డేస్ ఉంటాయి మనకి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం పాకంలో తిప్పాం కాబట్టి, మొత్తము పిండినంతా పాకం పట్టేసి వచ్చినాం కాబట్టి 3 డేస్ నిలువ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ లేకపోయినా బయటైనా ఉంటాయి అన్నమాట. ఇలా చేసి పెట్టుకోండి. ఏమన్నా నోటికి తినాలనిపించినప్పుడు ఇంట్లో అప్పుడు తినచ్చు అనమాట చేసి పెట్టేసుకుంటే. ఏం ఫంక్షన్ ఫెస్టివల్స్ ఉండాల్సిన లేదు, మనకు తినాలనిపిస్తే తినుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా కాల్చుకున్నాం అనమాట. చూడండి సూపర్గా అన్నీ ఇదే విధంగా కాల్చేసాను నెయ్యి వేసి. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నేను చేసే విధంగా ఎలా చేశానో చూసి అలానే ట్రై చేయండి. తినండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ బాయ్.